హాయ్ గాయ్స్, నేను మీ వైజాగ్ అమ్మాయి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా పూజ అయితే అవుతుంది. సో సోలాపురి అమ్మవారిని ఘటం తీసుకొని అయితే వెళ్తారు. అండ్ ఇంకా మా వీధి నుండి ఎర్నం తల్లి గుడి వరకు కూడా నడుస్తూ తీసుకొని అయితే వెళ్తారు. ఆ అమ్మవారి ఘటాన్ని అయితే తల మీద పెట్టుకొని ఒక్కొక్కరు కూడా మార్చుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. సో మొత్తం మేమందరం కూడా అయితే వెళ్ళాము. అండ్ పండగ అంతా కూడా చాలా బాగా అయితే అయింది. అండ్ వాళ్ళైతే మొక్కుకున్నారు ఇలా చేస్తాము అని. సో చేస్తున్నారు. అండ్ ఇలా అయితే మా కోల్కత్తా సైడ్, మా ఊరు సైడ్ అయితే చేస్తారు. అమ్మవారి ఘటం పెట్టుకొని మొత్తం అంతా కూడా తిరుగుతారు పండగప్పుడు, దసరా పండగకి. ఇంకా ఆ రోజు పండగ అయితే చాలా బాగా అయితే అయింది. అండ్ ఈ ఎండ అయితే కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ కాలినడకన ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. చెప్పులు అవి కూడా ఏమి వేసుకోలేదు. అండ్ నేనైతే నడిచేసాను. మా చెల్లి అయితే నడలేదేమో అనుకున్నాను, కానీ నాకన్నా చాలా ఫాస్ట్గా అయితే తనైతేనే నడిచింది. నేనైతే ఇంకా అక్కడక్కడ ఆగి వాటర్ అది తీసుకుని కాల్ మీద అది వేసుకున్నాను. ఇంకా తనైతే చాలా బాగా అయితే నడిచేసింది. ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ మేమందరం కూడా ఇంకా చాలా ఎండ అయితే ఉంది. అయినా కూడా ఏదైనా ఆ తల్లి దయే. మనం ఏం చేసినా కూడా ఆ తల్లి కోసమే కాబట్టి మనం ఏం చేసినా కూడా మనకి మంచి అయితే జరుగుతుంది. అదొకటైతే నేను నమ్ముతాను. సో ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా అక్కడ మొత్తం 5 రౌండ్స్ అయితే వేశారు ఆ గుడి చుట్టూ, ఎర్నం తల్లి గుడి చుట్టూ. ఇంకా 5 రౌండ్స్ అయితే తిరిగి తర్వాత ఇంకా అక్కడైతే ఇంకా అమ్మవారిని అయితే ఇంకా అక్కడ పెట్టారు. సో ఇంకా అక్కడ పూజ మొత్తం అంతా కూడా అయింది. ఆల్మోస్ట్ టైం అయితే 2 అయిపోయింది, కానీ చాలా బాగా అయితే అయింది. అండ్ ఇక్కడైతే ఇంకా మా అత్త అండ్ మా అక్క, ఇక్కడ మేము ముగ్గురం అయితే ఇంకా అవి తీసుకున్నమాట. సో వీడియో తీస్తున్నారు కదా. సో ఇంకా మొత్తం గుడి చుట్టూ అయితే ఇంకా 5 రౌండ్స్ అయితే వేస్తున్నారు. చాలా ఎండ అయితే ఉంది. చాలామంది అయితే చెప్పులు వేసుకోకుండానే వచ్చారు. మ్యాక్సిమం కొంతమంది అయితే వేసుకున్నారు. అండ్ చాలా అయితే పండగ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ గుడి దగ్గర అయితే ఇంకా వేషాలు అవి వేసుకొని అయితే ఇంకా డ్యాన్స్ అయితే చేశారు. చాలా బాగా వేశారు. అండ్ సోలాపురి అమ్మవారికి మల్లెపువ్వులు అంటే చాలా ఇష్టం. అండ్ అందుకనే మల్లెపువ్వులతో మొత్తం అంతా కూడా డెకరేట్ చేశారు. అండ్ కోల్కత్తా సైడ్ కూడా అలానే మొత్తం మల్లెపువ్వులతోనే డెకరేట్ చేస్తారు. చాలా బాగా అయితే జరిగింది. అండ్ చాలాసేపు ఇంకా అక్కడ నుండి మార్కెట్ నుండి ఇంకా ఎన్నంచల గుడి వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇంకా అలసిపోయాం మొత్తము. ఇంకా జనం అయితే చాలా మంది వచ్చారు. అసలు ఖాళీ అయితే లేదు. రోడ్ అంతా కూడా మా వాళ్ళే నిండిపోయారు. అండ్ డ్యాన్స్ వేయడానికి కోల్కత్తా వాళ్ళని అయితే తీసుకొచ్చారు. అండ్ వాళ్ళైతే చాలా నీట్గా అయితే వేశారు. మొత్తం వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ మేకప్ అంతా కూడా ఎంత బాగుందంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది. అంత మంచిగా అయితే రెడీ అయ్యారు. అండ్ ఇదిగోండి, ఇప్పుడు చూసారా కాళికాదేవి వేషం వేసుకున్నారు. ఈవిడైతే డ్యాన్స్ వేస్తున్నారు. అచ్చం కాళికాదేవిని చూసినట్టే ఉంది. అంత మంచిగా అయితే ఫుల్గా కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకొని ఫుల్గా అయితే మంచిగా అయితే రెడీ అయ్యారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అయితే డ్యాన్సెస్ అవి కూడా వేశారు. అండ్ మా అందరితో ఫొటోస్ అవి కూడా దిగారు. అండ్ మంచిగా అయితే మాట్లాడారు కూడా. అండ్ సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది వాళ్ళు చూస్తుంటే. అండ్ మా వాళ్ళు అయితే ఇంకా నిండిపోయారు. ఇంకా జనం అయితే చాలా ఉన్నారు. పండగ అంతా కూడా చాలా మంచిగా అయితే జరిగింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయితే అయింది. అండ్ చాలా హ్యాపీగా అయితే ఉంది. నాకు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నందుకు అండ్ మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. నేను ఏం వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వెంటనే మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు అయితే మన వైజాగ్ తెలుగు అమ్మాయి ఛానల్ని చాలామంది అయితే సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నారు. ఇలాగే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మన సమాజానికి యూస్ఫుల్గా ఉండే
ఒక్క మంచి వీడియోస్ అన్నీ కూడా నేను తీసుకొని వస్తాను, ప్రతి ఒక్క వీడియో కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నారు అండ్ కేవలం మీ వల్లే. అందుకనే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఇలానే ముందుకు పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా మా పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారిని అయితే ఇంకా అక్కడ పెట్టారు అండ్ అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నారు. అండ్ ఇంకా బాగా అయితే అయింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫుల్ వీడియో అయితే వస్తుంది గైస్. తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో తప్పకుండా ఆ వ్లాగ్ అయితే చూడండి. అండ్ అందులో మీకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను నేను. సో అందుకని మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరెవరైతే ఉన్నారో తప్పకుండా నెక్స్ట్ వచ్చే ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి గైస్. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలానే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.